లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడి సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనకి ఎన్ని దినములు దేవుని సన్నిధిలో ప్రార్థించినా గానీ నా యొక్క ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వటం లేదని యోచిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, మన మీద ఆదాము అవ్వల యొక్క పాప శాపాలు ఏలుబడి అవుతున్నటువంటి క్రమములో ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయ నిమిత్తం, ఆయన యొక్క నిత్యజీవ రాజ్యానికి అర్హులుగా చేయ నిమిత్తం తన స్వంత కుమారుని బలి అర్పణగా అర్పించడానికి వెనుతీయనటువంటి దేవుడు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకి నిశ్చయముగా ఆయన జవాబిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే లేఖనం తెలియజేస్తుంది, మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే మీరు అడిగినవన్నీ కూడాను దేవుడు అనుగ్రహిస్తాడని. అవునేస్తమా, దేవుని సన్నిధిలో మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు వెదికేటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ భూలోక సంబంధమైనవన్నీ కూడాను ఆయన నిశ్చయముగా నీకు దయచేసేవాడిగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే ఈ దినము నుండి నీ యొక్క ప్రార్థనని ఆయన నీతిని రాజ్యాన్ని వెదికేటువంటి ప్రార్థనగా నీవు మార్చుకోగలిగినట్లయితే నిశ్చయముగా ఈ లోక సంబంధమైన ప్రతి ఈవిని కూడాను ఆయన నీకు బహుమానముగా ఇవ్వబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.